హలో గైస్, ఇవాటి మన వీడియో వచ్చేసేపటికి ఏంటిదంటే మన గొల్లపూడిలో పెట్టిన మన గొల్లపూడిలో విజయవాడ ఉత్సవ్ అయితే స్టార్ట్ చేశారని అయితే చెప్పే కదా. ఆ సంబంధించిన వీడియో అయితే అదే గైస్. అంటే మన గొల్లపూడిలో విజయవాడ ఉత్సవ్ సంబంధించిన ఈవెంట్ సంబంధించిన వీడియో అయితే మనం అయితే తీసేస్తాం. వీడియో తీస్తాకి కొంచెం లేట్ అయ్యింది, ఎందుకంటే నేను పర్సనల్గా మేము వేరే ప్లేస్కి వెళ్ళాం, అంటే వేరే టెంపుల్ విజిట్కి అయితే వెళ్ళాం. దానివల్ల నేనైతే చూపించలేకపోయాను ముందు రోజు వచ్చి, ఎందుకంటే ముందు రోజు మనకి బాలయ్య బాబు గారు అయితే వచ్చారు. మన బాలయ్య బాబు అయితే వచ్చారు. ఇది ఓపెనింగ్ చేస్తాకి మన గొల్లపూడి ఎగ్జిబిషన్ అయితే నేను కొంచెం ఫార్వర్డ్లో పెట్టాను, ఎందుకంటే వీడియో కూడా లెంత్ అవ్వకూడదు అని అయితే. ఏమో మీకు మొత్తం నీట్గా అయితే చూపిస్తా. అలాగే మనది ఇది ఇప్పుడు ప్రజెంట్ నేను ఈ వీడియో తీసిన డేట్ వచ్చేసేపాటికి సెప్టెంబర్ 29వ తారీఖు 29 అంటే 29న మనం అయితే సెప్టెంబర్ అయితే మనం ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం అయితే ఎంట్రీ టికెట్ ఉందా లేదా అంటే చాలామంది దీనికి ఎంట్రీ టికెట్ ఉంది, ఇంత కాస్ట్ ఉందని అయితే అనుకుంటున్నాడు. ఇది ఎంట్రీ ఫీజ్ అయితే ప్రస్తుతానికి అయితే లేదు. నాకు తెలిసి ఈ యొక్క 5 days అంటే నెక్స్ట్ మంత్ దాకా, అంటే నెక్స్ట్ మంత్ 2nd దాకా ఉండే అవకాశాలు ఉండవు ఏమో. మరి మేమైతే వాళ్ళు వెళ్ళిన రోజు అయితే అంటే మనకైతే ఫోన్ నెంబర్స్ తీసుకొని అయితే టికెట్ ఇచ్చేశారు. ఫ్రీయే అన్నాడు, ఎందుకో మరి మాకు తెలియదు. అది గాయస్, అంటే మేము వెళ్ళిన టయానికి అయితే మాకైతే టికెట్ అయితే అంటే డబ్బులు అయితే తీసుకోలేదు, ఫ్రీగానే టికెట్ అయితే ఇచ్చాడు. మన ఎదురుగానే మనకి బూస్ట్ టవర్ అయితే ఉంది, ఈఫిన్ టవర్ అయితే పెట్టారు. మనకైతే ఈఫిన్ టవర్ లోపల నుంచి అయితే వెళ్ళిపోతామే మనం. అంటే ఎంట్రీకి యూనిక్గా ఉండాలి, అంటే జనాలే అట్రాక్ట్ అవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ అయితే మన ఇది సంబంధించింది అయితే ఎంట్రీకి అయితే ఇచ్చారు. చూడండి ఇక్కడ మనకైతే RGB లైట్స్తో ఒక రింగ్ అయితే చేసి జనాలకి అట్రాక్టివ్గా ఉండాలి, అలాగే చూసే జనాలకి ఒక వైబ్ అయితే తీసుకురావాలని అయితే ఒక కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చారు గైస్ ఇదైతే. అలాగే మన ఈ విజయవాడ ఉత్సవంలో ఇంకోటి ఏంటిదంటే మన పున్నమి ఘాట్ కూడా నేను వీడియో అయితే తీసాను కదా. దాని వీడియో ఎవరైనా చూడకపోతే నేను వీడియో అనేది అయితే బయోలో అయితే వేస్తా. అయితే పున్నమి ఘాట్కి అయితే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అయితే వచ్చింది, ఎందుకంటే 5,000 డ్రోన్స్ని ఒకేసారి ప్లే చేశారంట. దానికైతే గిన్నిస్ వరల్డ్ రికార్డులో అయితే ఒకటి అయితే మనకి వచ్చి సర్టిఫికేట్ అయితే వచ్చిందంట మన విజయవాడకి అయితే. అది చాలా గ్రేట్ అని అయితే చెప్పొచ్చు, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడ ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు. ఫస్ట్ టైం, అంటే మన విజయవాడలోనే ఫస్ట్ టైం ఇలాంటి కార్యక్రమాలు అయితే చేశారు. అది మన చిన్ని గారికి అయితే నా పేరున ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఎస్పెషల్గా మా గొల్లపూడిలో ఎలాంటి కార్యక్రమాన్ని మా గొల్లపూడిలోకి తీసుకొచ్చిన అందుకు చిన్ని గారికి నేనైతే హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే దీనికి వర్క్ చేసిన ప్రతి ఒక్క టీంకి, ప్రతి ఒక్క విజయవాడ ఉత్సవ్ మేనేజ్మెంట్కి, ప్రతి ఒక్కరికి నా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది ఎందుకంటే చాలామందికి అంటే ఈ విజయవాడ అనగానే ఈ యొక్క కేటగిరీలో కూడా ఎగ్జిబిషన్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. జనాలకి ఒక వేరే వైబ్, అంటే ఒక ఫెస్టివల్ వైబ్ తీసుకొచ్చారు ఈ విజయవాడ ఉత్సవం వల్ల. ఈ యొక్క 5 places, అంటే ఒక 5 మెయిన్ ప్లేసెస్లో అయితే ఈ యొక్క విజయవాడ ఉత్సవం అయితే చేశారు. అది గైస్ వాటి మనమైతే కొన్ని టాపిక్స్ అయితే ఇప్పటిదాకా చెప్పాం కదా. ఇప్పుడైతే కొంచెం ఒక ఏవి అయితే చూడండి. మహిమాన్విత మందిరం ఇచ్చట తీర్చు గాలిలోనే ఉన్నదేదో చైతన్యం, మాట తీరు సౌజన్యం, మనసులెంతో నిర్మలం, శతాకాల చరిత గల అందమైన నగరం. ఆ వీధుల్లో అలా మనం మళ్ళీ తిరిగి చూద్దాం, ఆ మన్నులోని పరిమళాలు ఆస్వాదించి విజయవాడ ఉత్సవ్ పిలుస్తోంది విజయవాడ ఉత్సవ్ వెల్కమ్ అంటోంది, విజయవాడ ఉత్సవ్ పిలుస్తోంది. అలాగే ఈ ఈవెంట్కి ఒక స్పెషల్ గెస్ట్ అయితే వచ్చారు. ఆ గెస్ట్ మీ అందరికీ చాలా తెలుసు, ఎందుకంటే చాలా ఫేమస్ మన విజయవాడకి. అంటే లాస్ట్ ఇయర్
మన విజయవాడకి వరదలు వచ్చినప్పుడు ఆయన కూడా చాలా సాయం అయితే మనకైతే చేశారు. ఆయన ఎవరో మీకు అందరికి తెలిసి ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే రివీల్ చేయను. ఆయన పేరైతే చెప్పను. మీరైతే గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఇది చూసారు కదా, ఈ మన గొల్లపూడిలో ఈవెంట్ ఏదైతే ప్రస్తుతానికైతే ఈవెంట్ సెక్షన్ అయితే అలాగైతే జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి అంటే శ్రీకాకుళంలో ఒక ఫేమస్ డప్పులు ఉంటాయి కదా, ఆ డప్పులని అయితే చూడండి, మీరు ఎంజాయ్ చేయండి. కూడా మనకి ఇది బైపాస్ రోడ్, గొల్లపూడి బైపాస్ రోడ్ వైపు అయితే ఉండిద్ది. మనకి ఇది మేము పిలిచేది అయితే పంటకాలువ రోడ్ అని అయితే పిలుస్తాం. అలాగే దీనికి ఇంకో పేరు ఉంది, అది కోయిపేట అని అయితే పిలుస్తారు. మీకు ఇవన్నీ అక్కర్లేదు. మీకు ఎదురుగానే మనకి బ్యానర్స్ అయితే ఉంటాయి. ఒక ఎంట్రీ బ్యానర్ మీకు చూపించే కదా వీడియో ఫస్ట్లో, ఆ ఎంట్రీ బ్యానర్ అయితే ఉండిద్ది. మీరు దాని లోపలికి వచ్చేస్తే కనుక మీకు మొత్తం అంటే ఒక కిలోమీటర్ దాకా మనకి ఇది బ్యానర్స్ అయితే కనిపిస్తాయి. కిలోమీటర్ కూడా ఉండదు, మనకి వాక్ డిస్టెన్సే ఉండిద్ది. ఒక 600 మీటర్స్ ఉండిద్ది. మీరు వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాకపోతే మీకు రోడ్డు మీద ఆటోలు కూడా ఉంటాయి. ఆ ఆటోలు ఎక్కినా మీరు తీసుకొస్తారు. మనిషికి 10 రూపీస్ నుంచి 15 రూపీస్ దాకా అయితే ఛార్జ్ చేస్తున్నాడు. మీ ఇష్టం. మీరు నడిచే ఓపిక ఉంటే కనుక నడుచుకుంటూ వచ్చేయండి. రాకపోతే ఆటో కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు ఇది ఈవెంట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యిద్దంటే మనకి తెలిసినంత వరకు అయితే అంటే ఒక 4:30 నుంచి నైట్ ఒక అరౌండ్ ఒక 12 మధ్యలో దాకైతే జరిగిద్ది ఈవెంట్ అనేది. ఇది మనకి సెప్టెంబర్ 17th అంటే 27th అయితే ఇది ఓపెన్ అయితే చేశారు. ఎందుకంటే అప్పటికి పనులు అయితే జరిగినాయి. ఎందుకంటే మనకి చెప్పాం కదా, వానలు ఇవన్నీ పడడం వల్ల కొంచెం ఆపేశారు. ఇప్పుడైతే ప్రజెంట్ మన గొల్లపూడి ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. దగ్గర అంటే ఇక్కడ ఎగ్జిబిషన్ మాత్రమే, అంటే ఈ జెయింట్ వీల్లు వీటి వరకు అయితే 1 month దాకా అయితే ఉండిద్ది. ఇక్కడ సాంగ్స్ కానివ్వండి ఉండేది కదా, ఈ సాంగ్స్ కానివ్వండి ఇలాంటి షోస్ మాత్రం నాకు తెలిసినంత వరకు సెకండ్ అంటే ఈ లాస్ట్ వచ్చే మంత్ 2nd దాకా అయితే ఇవి అయితే ఉంటాయి. ఈ వీడియోలో ఏంటంటే మనకి వచ్చేసేపాటికి ఫుడ్ కోర్ట్ ఉండిద్ది. ఫుడ్ అనేది ఎక్కువ ఎంజాయ్ చేస్తాం, తింటాం. ఎక్కువగా అయితే ఫుడ్ మీదే మనకి కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అయినా సరే. ఇక్కడ అందుకనే చాలా ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయి. మనకి మెయిన్గా మనకి మంచూరియా కానివ్వండి, గోబీ మంచూరియా, ప్రతిదీ ఉంది ఇక్కడ. ప్రతిదీ అవైలబిలిటీలో ఉంది. ఫ్రెంచ్ ఫ్రై దగ్గర నుంచి ప్రతిదీ ఫుడ్ అయితే స్టాల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అలాగే మమ్మల్ని ఆదరిస్తాయి, అంటే మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాకి కొంచెం ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ యాక్టివిటీస్ ఇక్కడ ఉన్నాయి. అంటే మంకీస్ గెటప్స్ వేసుకొని అవి ఒక వేరే స్టైల్ ఆఫ్ అయితే ఇక్కడైతే జరుగుతున్నాయి. చాలా బాగుంది ఇది ఈవెంట్ అనేది. అలాగే ఇక్కడ ఫోన్పే అనేది ఎక్కువ లేదు, చాలా తక్కువ అయితే ఉంది. మీరు ఎక్కువగా క్యాష్ తీసుకొచ్చి ఎంజాయ్ చేద్దామంటేనే జరిగిద్ది. ఎందుకంటే ఇక్కడ ఫోన్పేలు అయితే ఎక్కువగా జరగట్లేదు. ఇక్కడ 2 and 3 షాప్స్ మాత్రమే ఉంది. మీరు ఏమైనా రైడ్స్ కానివ్వండి, ఏమైనా ఎక్కాలన్నా కానీ ఖచ్చితంగా ఆన్ క్యాష్ అయితే ఉండాలి. రైస్ ఫైనల్గా మనమైతే మా గొల్లపూడిలో పెట్టిన విజయవాడ వచ్చావు ఎగ్జిబిషన్ అయితే మీకు చూపించేశాను. మీకు ఏమేమి యాక్టివిటీస్ జరుగుతున్నాయి మొత్తం అయితే ఆల్మోస్ట్ చెప్పాను. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి నేను కవర్ చేస్తాను కొన్ని రోజుల్లో. ఎందుకంటే మేము ప్రస్తుతానికి నార్మల్గా చూస్తాకైతే చూసాము ఏమేమి యాక్టివిటీస్ జరుగుతున్నాయి అని అయితే. ఇంకా చూపిస్తా. మనకి ఇది 1 month దాకా అయితే ఉండేది ఎగ్జిబిషన్ అనేది. 1 monthలో మీకు ఆల్మోస్ట్ మంచి కొన్ని యాక్టివిటీస్ అయితే చేద్దాం ఈ ఎగ్జిబిషన్ దగ్గర అయితే. ఎందుకు ఇది రేటుగా అవుతుందంటే ఇక్కడ వాన పడడం వల్ల మనకి కొన్ని రోజులు అయితే ఆపేశారు. ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతుంది, చూసారు కదా. 100% సక్సెస్ అయితే అవుతుంది. అంటే ఇది ఊరికి చాలా అవతల ఉండిద్ది ఈ ఎగ్జిబిషన్ అనేది, కానీ చాలామంది అయితే వస్తున్నారు. మీరు
చూస్తే మీరు నంబరు ఎంతమంది వచ్చారు అనేది అయితే దాదాపుగా మేము ఇప్పుడు టైం వచ్చేసేపటికి 9 కరెక్ట్గా 9 అయితే అవుతుంది. 9కి దగ్గర ఒక 3,000 మంది మించి వచ్చారు. అది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎస్పెషల్గా మా గొల్లపూడిలో ఇలాంటి ఈవెంట్ చేస్తామనేది గ్రేట్ అని చెప్పాలి. విజయవాడ ఉత్సవ్ సంబంధించిన ప్రతి ఒక్క టీం, అలాగే క్రేసీ చిన్ని గారికి కూడా మా పేరున ధన్యవాదాలు అయితే తెలుపుకుంటున్నా. ఇదిగా ఇవాటి వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీకు కాంతారా సంబంధించిన ఈవెంట్ అయితే జరగబోతుందంట మా ఈ గ్రౌండ్స్లోనే. అయితే అదైతే చూసేద్దాం. సీ యూ సూన్.